బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. అహ్మద్ బాషాను ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి బెంగళూరు తరలించారు. అనంతరం రోడ్డు మార్గంలో కడప తీసుకొచ్చారు. అయితే బాషాను ఏపీఎస్ కు తరలించారన్నది మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. నగర శివార్లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో అహ్మద్ బాషాపై కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లో అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ నవ్య. ఏపీలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొనసాగినటువంటి అంజద్ బాషా కడపకు ఇతను నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2 దఫాలుగా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందినటువంటి నేపథ్యం. అయితే గత ఎన్నికల్లో అంజద్ బాషాకు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు కొన్ని అధికారాలు పూర్తిగా చేతికిచ్చారు. ఆ నేపథ్యంలోనే అప్పట్లో అహ్మద్ బాషా ఎవరైతే డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఉన్నారో అతని సోదరుడు అహ్మద్ బాషా తానే ఏకమై అంత చక్రం తిప్పేవాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి ముందు ఇటు కడప శాసనసభ్యులుగా ప్రస్తుతం ఎవరైతే ఆ విధులు నిర్వహిస్తా ఉన్నారో, ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో మాధవి రెడ్డి, శ్రీనివాసు రెడ్డి, వీరిద్దరిపై కూడా ఇతను చాలా అనుకూలంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఇది ఒక పెద్ద గందరగోళంగా ఏర్పడింది. దాదాపు క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కడప మొత్తం కూడా రాజేసినటువంటి పరిస్థితి. ఈసారి ఆమె గెలుపుకు తను ప్రత్యక్షంగా తోడ్పడ్డాడన్నటువంటి వాదన కూడా వినపడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అసెంబ్లీ సాక్షిగా మహిళలను కూడా నన్ను చూడకుండా ప్రతిపక్షంలో ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు అధికార పార్టీ వారు తనపై అనవసరమైనటువంటి వాదంతాలు చేశారు, లేనిపోయినటువంటి ఆరోపణలు చేశారని చెప్పేసి ఆమె అక్కడ తన బాధను వెలువరించినటువంటి నేపథ్యంలో కడప నగరంలో పలు పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న ముంబై నుండి కువైట్ కు వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుండి కడప పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కడప తీసుకొచ్చారు. ఇవాళ డీడీసీలో పూర్తిగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ యొక్క వ్యాఖ్యలు కనుక ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఇతర స్వయంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, ఒక మహిళని చూడకుండా కూడా చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగించారు అనేటువంటి అభియోగాలు అయితే ఇతనిపై నమోదయ్యాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా నేను దారులకు పాల్పడతాను. ప్రస్తుతం ఎవరైతే మాధవి రెడ్డి కడప ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో ఆమెకైతే డైరెక్ట్ గా ఓ సందర్భంలో వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. నేరుగా మీ ఇంటికి వస్తాము, మీ ఇంటిపై దాడి చేస్తాం, మీరు ఏం చేసుకోగలిగారు అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపై పూర్తిగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. గతంలో ఇతను వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇతను డైరెక్ట్ అటువంటి వ్యాఖ్యలు చేశారా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అంజద్ బాషా తమ్ముడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎంత ఏ స్థాయిలో ఈ యొక్క వ్యవహారం నడిచింది అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే ఆ యొక్క మొత్తం దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉదయం నుండి కూడా కడప చెంచోకు పీఎస్సీ తీసుకొచ్చారు. ఇక్కడ నమోదైనటువంటి కేసులో అతనికి గతంలో నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అరెస్ట్ చేయించారు. ఇక్కడ నుండి నేరుగా డీడీసీ తీసుకువెళ్లారు. ఇప్పుడు డీడీసీలో విచారణ పర్వం కొనసాగుతా ఉంది. ఇతని తర్వాత మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ యూసఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.